జాను వాళ్ళ ఇంటికొచ్చిన ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఇక గౌతమి గురించి నానా రకాల మాటలు మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళందరి నోళ్ళు మోయిస్తుంది జాను. "మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఏదో ఒక చిన్న కష్టం వచ్చి ఒక ఆపదలో, ఇబ్బందుల్లో ఉంటే ఇలాగేనా మాట్లాడేది?" అంటూ చాలా అంటే చాలా వాళ్ళకి బుద్ధి చెప్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరికి కూడా గౌతమిని కొంచెం చల్లబరిచి మంచిగా జ్యూస్, గీస్ ఇచ్చి, ఎందుకంటే చాలా అలసిపోయింది కదా పాపం ఇది అవుతుంటే, ఈలోపు వాళ్ళ నాయనమ్మను అమ్మ అంటారు, "మగపిల్లాడు అలా పిలిస్తే వెళ్తారా ఎవరైనా ఒంటరిగా? ఒక్కసారైనా ఆలోచించాలి కదా! కనీసం మీ ఫ్రెండ్ ఫోన్ నుంచైనా మాకు ఫోన్ చేయాలి కదా!" అనేసి అటు వాళ్ళ అమ్మగారు తిడతారు. అయినా ఎలా అలా అనిపించింది వాళ్ళకి, మనకి కుటుంబ గొడవలు ఉన్నాయి కదా అనేసి అంటే అంటుంది, "తోట పేపర్లు ఇస్తానని చాలా నమ్మకంగా చెప్పాడమ్మా. అందుకనే వెళ్ళాను. లేకపోతే నేను అసలు వెళ్ళను, తిని తనతో మాట్లాడట్లేదు" అనగానే ఇక జానుకి చాలా కోపం వస్తుందనమాట. ఎందుకనంటే నమ్మించి మోసం చేయడమే కదా ఇది. అయితే అంటుంది ఇమ్మీడియేట్‌గా, "నేను ఈ పని చేస్తాను. ఇమ్మీడియేట్‌గా వెళ్ళి నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను" అని చెప్తుంది. ఈవెన్ మురళి కూడా ఏమంటాడంటే, "కరెక్టే, మేము గనక సమయానికి వెళ్ళకపోయి ఉండుంటే చాలా పెద్ద దారుణం జరిగి ఉండేది." అంటే అప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అమ్మ అంటే శారద లేచి, "ఒసేయ్ జాను, నీకు దండం పెడతానే, ఇప్పటికే గొడవలు ఎక్కువైపోయాయి. పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. మళ్ళీ నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళు అక్కడికెళ్ళి ఇక్కడికొచ్చి ఇప్పటి వరకు 2 వీధులకి తెలిసింది. ఇప్పుడు ఊరంతా తెలుస్తుంది గౌతమి గురించి. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని ఆపేసేయి" అనేసి అంటుంది. అయితే ఫస్ట్ జాను కొద్దిగా మొండిగా చేసినప్పటికీ తర్వాత గౌతమి గురించి ఆలోచించి, "సరేనమ్మా, నేను అటువంటి నిర్ణయం తీసుకోనులే" అని చెప్పేసి ఆపేసింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాయనమ్మ ఇద్దరు కూడా అటు జానుని, ఇటు మురళిని ఇద్దరిని కూడా కూల్ చేస్తారు. "ప్లీజ్ ఇవ్వద్దు పోలీస్ కంప్లెయింట్" అనేసేసి. ఈలోపు ఈ సింహాద్రి ఇంట్లో కొడుకు కోసం వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత దుర్మార్గుడైనా కొడుకు కొడుకే కదా! అయితే ఈలోపు సింహాద్రి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వీడు కుంటుతూ వస్తాడనమాట. కుంటుతూ మొత్తం ఒంటి నిండా దెబ్బలు, వీడిని చావ చితకబాదుతారు కదా వీడు చేసిన దానికి. అయితే "ఏమైందిరా? ఏమైందిరా?" అంటే ఈలోపు వాళ్ళ అత్తయ్య కూడా అక్కడే ఉంటుంది. అంటే సూర్య వాళ్ళ అమ్మ అమ్మ గూడా. "ఏమైందిరా? ఏమైందిరా?" అంటే నన్ను ఆ గౌతమి పార్టీకి తీసుకెళ్ళమని బలవంతం చేసింది. సరే అని పార్టీకి తీసుకెళ్తే వాళ్ళ జాను, మన మన బావ అందరూ వచ్చి నన్ను కొట్టారు. బలవంతంగా తీసుకెళ్లారు" అనగానే అందరూ ఈ వెధవ మాటలు నమ్మి ఇంక ఈ సింహాద్రికి బీపీ పెరిగిపోతుందనమాట. బీపీ పెరిగిపోయి ఇంక వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ పగ తీరుస్తాను అది ఇదని మాట్లాడుతుంటాడు. ఈవెన్ వసుంధర గూడా అంటే భువన గూడా చాలా అంటే చాలా సీరియస్ అయిపోయి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అది ఇది అంటుంది. అసలే ఈవిడికి వాళ్ళ ఫ్యామిలీ అంటే పడదు. ఇంకా వాళ్ళ గురించి చిన్న విషయం చెప్పినా కూడా ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈలోపు గౌతమి పాపం బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటే ఫ్యామిలీ అంతా వచ్చి తనని ఓదార్చే చేస్తారనమాట. ఎందుకంటే పాపం తన తప్పు లేకుండా తను ఎందుకు ఇలా చేయాలి, చేయక్కర్లేదు కదా! సో అలా చేస్తూ ఉంటారనమాట. సో అందరూ కలిసి ఓదార్చడంతో ఇక కొద్దిగా గౌతమి కూల్ అవుతుంది. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.